నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఈ బీఎస్సీ కోర్స్ బీఎస్సీ అనస్థీషియా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 years అనమాట. బేసిక్ ఏంటంటే 3 years ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో ఏంటంటే 4 years ఈ కోర్స్ని రన్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ గురించి మాట్లాడితే మనకి 6 to 7 lakhs per annum శాలరీ రావచ్చు. ఇట్స్ టోటల్లీ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా యువర్ నాలెడ్జ్. సో ఈ రెండింటి మీద బేస్ చేసుకొని మీ శాలరీ అనేది ఎంత రావాలనేది డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఫర్దర్ ఏమైనా చదువుకోవాల్సి అనుకుంటే ఎంఎస్సీ అనస్థీషియా కూడా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎట్లా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, మీరు ఎట్లా జాయిన్ అవ్వాలి ఈ కోర్సులోకి అని అంటే, మీ యొక్క ఐపీఈ మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మీరు మెరిట్ లిస్ట్ ప్రకారం దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. మీకు మంచి మార్క్స్ వస్తే మీకు ఫ్రీగా అడ్మిషన్ కూడా దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ ఏ మంత్లో జరిగిందంటే ప్రతి సంవత్సరం జూలై కానీ ఆగస్ట్ ఈ 2 నెలల మధ్యలో జరుగుతూ ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు అనస్థీషియా ఏంటి, ఎట్లాంటి వర్క్ మీరు ఈ అనస్థీషియాలో జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటారంటే, ఆల్రెడీ క్వాలిఫైడ్ అనస్థీషియా స్పెషలిస్ట్ ఉంటారు, ఎండి అనస్థీషియా చదివినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి వర్క్కి మీరు వాళ్ళ వర్క్ని మేనేజ్ చేయడం అదేవిధంగా వాళ్ళ యొక్క వర్క్కి సపోర్ట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వర్క్ ఉంటుంది మీకు బేసిక్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి to enable the better patient monitoring, the program BSc Anesthesiology Technology instructs the student about anesthesia equipment, agents, procedure and doses. So మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడితే, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి ఈ అనస్థీషియా చదవడానికని మనం డిస్కస్ చేస్తే, సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, అదేవిధంగా ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, అదేవిధంగా గీతం వైజాగ్లో ఉంది ఇది. సో పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇది కుప్పంలో ఉన్నట్టుంది మేబీ. సో ఇవి మనకి ఈ బీఎస్సీ అనస్థీషియా చదవడానికి టాప్ కాలేజెస్. సో మన తెలంగాణ గురించి మాట్లాడితే ఉస్మానియా మెడికల్ కాలేజ్, అదేవిధంగా నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అదేవిధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇవి మనకి ఉన్నటువంటి కాలేజెస్. అదేవిధంగా ఇంకా ఉంటాయి, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇవి మెయిన్ కాబట్టి వీటిని నేను డిస్కస్ చేశాను. ఒకసారి మనం ఫీజు స్ట్రక్చర్ గురించి మాట్లాడితే, మీకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినట్లయితే 20,000 నుంచి 30,000 ఒక సంవత్సరానికి ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు ఇంకా అవన్నీ సపరేటే, ఓన్లీ ఇది కాలేజ్ ఫీజు గురించి మాట్లాడతాము. అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో అయితే 1,50,000 ఫీజు ఉంటుంది ఒక సంవత్సరానికి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తగ్గొచ్చు కూడా. సో నేనేం చెప్తున్నానంటే, ఇట్లాంటి కోర్సెస్ చదువుకునేటప్పుడు కొంచెం మంచి కాలేజీలో చదువుకోండి. క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే కాలేజీలో చదువుకుంటే మీకు వచ్చినటువంటి ఆ డిగ్రీకి మీకు వాల్యూ ఉంటుంది. మీరు ఏదో నార్మల్ కాలేజీలో చదువుకొని అక్కడ మీరు ఆ స్కిల్స్ నేర్చుకోక, అసలు నాలెడ్జ్ లేక ఇబ్బంది పడి తర్వాత మీకు ఉద్యోగం రాక 10-15 వేలకు పనిచేయాల్సి వస్తుంది. సో అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక మంచి కాలేజ్ నుంచి మీరు ఈ డిగ్రీ పట్టణానికి పొందేటటువంటి ప్రయత్నం చేయండి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఒక సిరీస్, కోర్స్ డీటెయిల్స్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వీడియోస్ అన్ని చేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను చాలా వీడియోస్ చేస్తాను, ఫార్మాడీకి బీఫార్మసీకి డిఫరెన్స్ ఏంటి, ఏది చేస్తే బాగుంటుంది, అగ్రికల్చర్ గురించి, వెటర్నరీ గురించి, సో రేడియాలజీ గురించి, ఇట్లా చాలా వీడియోస్ నేను చేశాను ఆల్రెడీ. మీరు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ.